అందరికీ నమస్కారం. నిన్నెవరిస్తా సీజన్ 2 పార్ట్ 77. మహేంద్ర గారు అన్విక ఒకేసారి ఎవరు అని అడిగిన ప్రశ్నకి మధుర గారు చెప్పడం ఎందుకు, డైరెక్ట్గానే చూపిస్తాను. నా కొడుకు కోసం వాడి కోపాన్ని కూడా భరించే అమ్మాయి, వాడి ప్రేమని తన ఓపికతో గెలుచుకునే అమ్మాయి, వాడిని తనకు అనుగుణంగా మార్చుకునే అంత ప్రేమ ఉన్న అమ్మాయిని మీ ముందుకు తీసుకొచ్చి నేను చెప్పింది నిజమేనని మీరే ఒప్పుకునేలా చేస్తా అని చెప్పి ఫోన్ చేయడానికని పక్కకు వెళ్తారు. అన్విక, ఏంటంకుల్ ఇది, మధుర ఆంటీ ఎలా మారిపోయారు? చైత్ర అంటే హితుకి ఎంత పిచ్చి ప్రేమనో ఆంటీకి కూడా అంతే పిచ్చి ప్రేమ కదా. తనని కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకుంది. అలాంటిది తన మీద ఇంత ద్వేషం ఎలా? అది కూడా హితు ఒప్పుకోడు అని తెలిసి కూడా ఇంకొక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసేంత కోపం ఎలా వచ్చింది? అసలు మీ ఇంట్లో వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది నాకు తెలియదు, కానీ చైత్ర మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు అంకుల్. ఎందుకంటే హితు అంటే దానికి పిచ్చి ప్రాణం. వాడంటే ఎంత పిచ్చి అంటే వాడి కోసం తనను తాను చంపేసుకునేంత పిచ్చి అంకుల్. వాడి ఆనందం కోసం ఏమైనా చేసేస్తుంది ఆ పిచ్చిది. ఆ ప్రేమకే కదా అంకుల్ వీడు దానికోసం ఎలా అయ్యింది. అదెందుకు ఆంటీ అర్థం చేసుకోకుండా ఇంకొకరిని తెస్తాను, పెళ్లి చేస్తాను అని అంటున్నారు. వాడిలో వాళ్ళ అమ్మ నాన్నని, భర్తని, స్నేహితుడిని అందరినీ చూసుకుంటుంది. అలాంటిది ప్రేమని వాడి మీద పెట్టుకుని తన్ని మోసం చేసి వెళ్తుందని ఎలా అనుకుంటున్నారు అంకుల్? మీరు కూడా ఆంటీలానే ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది బాధగా. మహేంద్ర గారు, చైత్ర తప్పు చేసిందా లేదా అనేది కాదన్వి ఇక్కడ. వాడి గురించి తెలిసి వాడి ప్రేమేంటో అర్థమై కూడా వాడిని ఇలా ఒంటరి వాడిని చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిందని బాధ అంటారు. అన్విక, అది ఎందుకు అలా చేసిందో మనం కూడా అర్థం చేసుకోవాలి కదా అంకుల్ అంటుంది. మహేంద్ర గారు, ఆ అవకాశం తను ఎక్కడిచ్చిందన్వి? అలా ఇవ్వకనే ఇదిగో పరిస్థితి ఇక్కడి వరకు తీసుకొచ్చింది అంటారు సీరియస్గా. అన్విక, అందుకని అలా వదిలేస్తారా అంకుల్ అంటుంది. మహేంద్ర గారు, మరి ఏం చేయమంటావు అన్వి? ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో ఏమీ తెలియకుండా నన్నేం చేయమంటావు? నా కొడుకుని ఇలా వదిలేయలేక, చతుర్ని ఎలా తీసుకురావాలో తెలియక, వాడిని మామూలు మనిషిగా చేయలేక, వాడి కన్నీళ్ళని బాధని తుడిచేయలేక ఒక అసమర్థ తండ్రిగా ఇలా నిలబడుకొని ఉన్నాను. నా చేతుల్లో ఏమీ లేదు చేయడానికి. నేనైతే ఒక తండ్రిగా ఓడిపోయాను. కనీసం నా భార్యనైనా తల్లిగా గెలవనివ్వు. ఇంతకంటే నేను చేయడానికి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే నా మధు బాధలో కూడా అర్థం ఉంది కాబట్టి అని అంటారు. అన్విక, అలా అనకండి అంకుల్. హితేషు ఈ పెళ్ళికి ఒప్పుకోడు. వాడి మనసు మరి ఒప్పుకున్నా ఆ తర్వాత నాలో ఇంకొక అన్వికను చూస్తాడు వాడు అని ఆవేశంగా చెప్పి హితేష్ దగ్గరికి వెళ్తుంది. మహేంద్ర గారు అన్విక కోపాన్ని చూసి, వాళ్ళిద్దరి మీద నీకున్న ప్రేమ నాకు అర్థమవుతుందనివి, కానీ ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. చైత్ర తిరిగి వస్తే సర్దుకుంటుందని కూడా అనుకోను. ఎందుకంటే వాడికి తన మీద ఎంత ప్రేమ ఉందో అంత ద్వేషం కూడా వాళ్ళలో పెరిగింది అనుకుంటారు. అన్విక హితేష్ పక్కన కూర్చుని తల నిమురుతూ, ఎందుకురా ఇలా అయ్యావు? చైత్ర తప్పు చేసిందని నువ్వు కూడా నమ్ముతున్నావా అని బాధగా అనుకుంటూ తనకు వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటుంది. ఇంతలో అన్విక ఫోన్ రాగానే పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేసి, చెప్పత్త, ఎన్నింటికి వెళ్ళారు అని అంటుంది. కళ్యాణి గారు, 5:30 కల్లా వచ్చేసాం అన్వి అంటారు. అన్విక, శ్రీనిక బాగుందా అత్త? పర్ణ ఎలా ఉంది అని అడుగుతుంది. కళ్యాణి గారు, తెలిసిందేగా, శివ్ గురించి చాలా బాధపడుతుంది. ఎప్పుడు శివ్ తనతో ప్రేమగా మాట్లాడతాడా, తన్ని ఇంటికి తీసుకెళ్తాడా అని ఆశగా ఎదురు చూస్తుంది అని అంటారు. అన్విక, మన్విత మన దగ్గర ఉండుంటే అన్నీ బాగుండేవి. వాళ్ళిద్దరి మధ్య అంతా కూడా మామూలుగానే ఉండేది కదత్త. ఆయన శివ కోపం ఎన్ని రోజులే, అన్నీ సర్దుకుంటాయి అని చెప్పు అని అంటుంది. కళ్యాణి గారు, ఎంత చెప్పినా ఏదో విషయంలో శివుని గుర్తు చేసుకుని బాధపడుతూనే ఉందన్వి. తనకి ఎలా సర్ది చెప్పాలో కూడా అర్థం అవడం లేదు అని అంటారు బాధగా.
అన్విక వాడు కూడా నాతో మాట్లాడటం లేదత్త అంటుంది కొంచెం ఇబ్బందిగా. కళ్యాణి గారు, నువ్వైనా ఏం చేస్తావు అన్వి, ఇది వాళ్ళిద్దరూ మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. భార్యాభర్తల మధ్య విషయం కదా, మనం దూరంగా ఉండడమే మంచిది కదా అని అంటారు. అన్విక, కానీ గొడవ జరిగినప్పుడు మనం కూడా ఉన్నాం కదత్తా, వాళ్ళని కలిపే బాధ్యత మనది కూడా ఉంది కదా అని అంటుంది. శ్రీనిక వంట మనిషికి ఏం చేయాలో చెప్పి శివాంశు కాల్ చేయాలని తన రూమ్లోకి వెళ్ళి చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేస్తాడేమో అని ఆశతో కాల్ చేస్తుంది. శివాంశు మీటింగ్లో ఉండి కాల్ కట్ చేస్తాడు. తను అలా కట్ చేయగానే శ్రీనిక, నా మీద కోపం ఎప్పటికి పోతుంది శివ నీకు? జాను అని ప్రేమగా నీ పిలుపు విని ఎన్ని రోజులు అవుతుంది? నిన్ను డైరెక్ట్గా చూసి కూడా 3 నెలలు అవుతుంది అని తను శివు కలిసి ఉన్న ఫొటోసు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలా బాధపడుతూనే పడుకొని నిద్రపోతుంది. అరగంట తర్వాత శివాంష్ నుండి కాల్ వచ్చేసరికి మెలకు వచ్చి వెంటనే లిఫ్ట్ చేసి శివ్ అని పిలుస్తుంది. శివాంశు శ్రీనిక గొంతు వినగానే ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి శ్రీనికకి ఒక పక్క బాధ వస్తుంటే ఇంకొక పక్క కోపం వస్తుంది. శ్రీనిక కాలు పర్ణ చేయలేదు, నేను మాట్లాడాలని కాల్ చేశాను అంటుంది ఉక్రోషంగా. అయినా శివాంశు ఏం మాట్లాడకపోయేసరికి, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నీకు ఒక విషయం చెప్పాలని కాల్ చేశాను, వింటే విను లేకపోతే లేదు అని అరిచినట్లు కోపంగా చెప్పి, అమ్మా నాన్న ఇక్కడికి వచ్చారు, నాతోనే నాకు తోడుగా ఇక్కడే ఉంటామన్నారు, ఆ విషయం చెప్పాలని చేశాను అని చెప్పగానే శివాంశు కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేశాడని అర్థమయ్యి శ్రీనికకి ఇంకా కోపం ఎక్కువయ్యి, ఇన్ని రోజులు శివ్ అంటూ ఆయన గారి మీద ప్రేమ ఎక్కువ పెంచుకొని మాట్లాడాలని చూస్తుంటే అవాయిడ్ చేస్తూ చాలా ఎక్కువ చేస్తున్నాడు. తనకు మాత్రమే అంత పంతమా, నాకు లేదా అనుకుని ఫోన్ పక్కన విసిరేసి హాల్లోకి వెళ్ళి ప్రసాద్ గారి పక్కన కూర్చుని, మీరు ఇక్కడే ఉంటాను అన్నారు కదా, కాబట్టి నేను జాబ్ చేస్తాను నాన్న అని చెప్పగానే ప్రసాద్ గారు, మరి నన్ను జాబ్ చూడమంటావా అని అడుగుతారు. శ్రీనిక, వద్దు నాన్న, రికమెండేషన్ ఏమీ వద్దు, నా ఎక్స్పీరియన్స్ ఉందిగా, అందుకే నా టాలెంట్తో నేనే ట్రై చేస్తాను అని అంటుంది. ఇంతలో కళ్యాణి గారు వచ్చి, శివ్కి చెప్పాలి అన్నావు, చెప్పావా అని అడుగుతారు. శ్రీనిక, ఆయన గారికి చెప్పకుంటే నువ్వు నన్ను జాబ్ చేయనివ్వా అని అంటుంది సీరియస్గా. శ్రీనిక అంత కోపంగా అనేసరికి కళ్యాణి గారు ప్రసాద్ గారి వైపు చూస్తే, ఆయన కామ్గా ఉండు అన్నట్లు కళ్ళార్పగానే ఆవిడ, నాకెందుకులే కానీ అవన్నీ, వెళ్ళి నీ కూతురికి నువ్వే అంట తినిపించు, ఆకలి అని అరుస్తుంది అంటారు. శ్రీనిక లోపలికి వెళ్ళగానే ప్రసాద్ గారు, శివ్ తనతో మాట్లాడినట్టు లేడు, అందుకే కోపంగా ఉంది కళ్యాణి, తనని శివ్ విషయంలో ఎక్కువ కదిలించుకు, చాలా బాధపడుతుంది, ఆ బాధని కాస్త కోపంగా మార్చుకుంటుంటే కష్టం కదా అని అంటారు. కళ్యాణి గారు, అలాగేనండి, మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలిగా, రండి భోజనం చేద్దురు అని అంటారు. ప్రసాద్ గారు, జానును కూడా రానివ్వు, అందరం కలిసే తిందాం అని అనగానే కళ్యాణి గారు సరే అని చెప్పి కిచెన్లోకి వెళ్తారు. అజయ్ తినకుండా వెళ్ళేసరికి మను కొంచెం ఫీల్ అయ్యి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. బెడ్ మీద కూర్చుని, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎవరితో ఎక్కువ కలవలేకపోతున్నాను, నా వల్ల అజయ్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు అని తల మీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉండగా తన రూమ్ డోర్ నాక్ చేసేసరికి లోపలికి రండి అని అనగానే అజయ్ తన చేతిలో ప్లేట్ పట్టుకుని లోపలికి వస్తాడు. మను అజయ్ని చూసి పైకి లేచి,
నేను తిన్నాను అజయ్ అంటుంది ఎటో చూస్తూ. అజయ్, నేను తినకుండా వెళ్ళిపోయేసరికి నువ్వు కూడా తినవని నాకు తెలుసు మను. నా గురించి నువ్వెందుకు నీ కడుపుని ఖాళీ పెడతావు? ఎందుకు ఇలా చేస్తావు? నీ మెడికేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి తప్పకుండా తినాల్సిందే అని తన చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి, ఇలా ఫుడ్ స్కిప్ చేసినా మెడిసిన్ స్కిప్ చేసినా నువ్వు రికవర్ అవ్వలేవు. ఇంకొక హౌస్ తీసుకుని బయటకు కూడా వెళ్ళలేవు మను. తర్వాత నీ ఇష్టం అని తనకి తినిపించాలని చూస్తే మను అజయ్ చేతిలోని ప్లేట్ తీసుకుని, నేను తింటాను, మీరు కూడా వెళ్ళి తినండి అంటుంది. అజయ్, ఆర్ యూ షూర్? తింటావా లేక పక్కన పెట్టేస్తావా అని అనగానే, మను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని అంటుంది. అజయ్ నవ్వి, దట్స్ గుడ్ అని, నిన్ను ట్రీట్ చేసే డాక్టరు 1 మంత్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంటామాను. నీ చెకప్కి మనమే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎల్లుండి వెళ్ళాలి కదా, అందుకే ముందే చెప్తున్నా అంటాడు. మను, నాతో నువ్వు కూడా వస్తావు కదా అని అంటుంది. అజయ్, నేను రాకుండా నిన్నేలా పంపిస్తా అని చెప్పు. డోంట్ వర్రీ, నేను వస్తాను అని అంటాడు. మను, థ్యాంక్ యూ అజయ్ అని అనగానే అజయ్ నవ్వి, పక్కన పెట్టకుండా మొత్తం తినేసి మర్చిపోకుండా ట్యాబ్లెట్స్ వేసుకో అని అంటాడు. మను అని తను తినడం స్టార్ట్ చేశాక అజయ్ బయటికి వెళ్తాడు. అజయ్ ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తనే ప్లేట్లో అన్నీ పెట్టుకుని తింటుంటే, ఏంట్రా ఒక్కడే తింటున్నావు, మీ మేడం గారు లేరా అనే గొంతు వినిపించేసరికి ఎదురుగా ఉన్న తన ఫ్రెండ్ని చూసి, నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు, మను చూస్తే భయపడుతుంది అంటాడు మను రూమ్ వైపు చూస్తూ. వినోద్, నీతో అర్జెంట్ వర్క్ పడి ఇలా వచ్చాలేరా, అయినా నేనేమైనా కొత్తవాడినా ఆమె అంతలా భయపడటానికి అంటాడు వెటకారంగా. అజయ్, తన కండిషను నీకు తెలుసు కదరా, తనని ఏ కండిషన్లో మనం తీసుకుని వచ్చామో నీకు గుర్తులేదా అని అంటాడు. వినోద్, రే ఇప్పుడు అవన్నీ చెప్పి నన్ను టార్చర్ చేయకు. ఆవిడ గారి కంటే నీకే కష్టంగా ఉన్నట్టుంది నేను రావడం, పోతాలే అని కోపంగా అనేసి వెళ్ళిపోతుంటే అజయ్ ఈ వినోద్ చేయి పట్టుకుని, నువ్వు కూడా ఇలా అంటే ఎలా, నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అంటాడు కొంచెం బాధగా. వినోద్, ఎంతసేపు మేము నిన్ను అర్థం చేసుకోవడం కాదు, నువ్వు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి అజయ్. ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ కాదు అనుకుని బతుకుతున్నావు. ఎవరితో కలవడం లేదు, ఎవరిని ఇంటికి రానివ్వడం లేదు, ఎవరితో కాసేపు కూడా టైం స్పెండ్ చేయడం లేదు. ఇలా నువ్వు చేస్తూ మమ్మల్ని అర్థం చేసుకోమంటే ఎలా అని అంటాడు. అజయ్ తన కండిషన్ బాగుంటే నేను ఇంత ఆలోచించేవాడిని కాదురా అని ఉంటుంటే, వినోద్, ఒక కేర్ టేకర్ని పెట్టావు కదా, తను ఒక లేడీనే కదా, తను చూసుకుంటుంది కదా అని అంటాడు. అజయ్ మాట్లాడేలోపు మను రూమ్లో నుండి బయటకు వచ్చి అక్కడ వినోదం చూసి ప్లేటు సింక్లో వేసేసి మెల్లిగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. అజయ్, నాతో ఎప్పుడు ఉండే నిన్ను చూసి కూడా తను ఎలా వెళ్ళిపోతుందో చూసినా నీకు అర్థం కావడం లేదా తన సిచ్యువేషను అంటాడు. వినోద్, ఇప్పుడు నన్నేం చేయమంటావు, ఇంటికి రావద్దు అంటావా, చెప్పు, ఇంకోసారి నువ్వే రమ్మన్నా రాను అంటాడు విసుగ్గా. అజయ్, ముందు నేను చెప్పేది వినురా అంటాడు. వినోద్, నేను వినను, ఆ అవసరం కూడా లేదని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్తున్న వినోదం చూసి అజయ్ మనసులో, నువ్వు కూడా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు కదరా అని ఫీల్ అవుతాడు. అన్విక హితేష్ దగ్గరికి వెళ్ళగానే మధుర గారు వచ్చి, అన్వి ఎక్కడికి వెళ్ళింది మహి, ఆ అమ్మాయి ఇంకొంచెం సేపట్లో వస్తుంది అని అనగానే మహేంద్ర గారు, నీ నిర్ణయం మార్చుకోవా మధు అంటారు ఆలోచిస్తూ. మధుర గారు, నా కొడుకుని ఇలా చూస్తూ కూడా నా నిర్ణయాన్ని మార్చుకోమని మీరు ఎలా అడుగుతున్నారు మహి, వాడిని ఇలానే వదిలేసి చంపేసుకోమంటారా అని అనగానే మహేంద్ర గారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. హితేష్కి మెలకువ వస్తే చూడటానికి కూడా ఒప్పుకోడని తనను చూడటానికి లోపలికి వెళ్తారు మధుర గారు.
అన్విక హితేష్ చేతి పట్టుకుని బాధపడటం చూసి మధుర గారు తన భుజం మీద చెయ్యేసి, నీకున్నంత ఇష్టమో గౌరవం వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి లేకుండా పోయిందన్వి. వీడిలా అవుతాడని తెలిసి కూడా పట్టించుకోకుండా ఇలా పిచ్చోడిని చేసి వదిలేసి వెళ్ళిపోయినా అది వీడి జీవితంలో ఉండకూడదు. దాన్ని మర్చిపోయి ముందులా మంచిగా ఉండాలి అని అనుకుని, నేను చేస్తున్న ప్రయత్నం తప్పు అంటావా అని అంటారు బాధగా. అన్విక, కొడుకు బాగుండాలని కోరుకోవటం తప్పు కాదంటీ, కానీ చిత్ర గురించి మీకు అన్నీ తెలిసిన వారు, తన్ని అర్థం చేసుకుంటూ తన్ని ప్రేమగా చూసుకుంటూ వచ్చిన మీరే ఇలా ఆలోచిస్తుంటే నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటుంది. చిత్ర పేరు వినపడగానే హితేషు తన చేతిని కదిలించేసరికి అన్విక హితేష్ చేతిని చూపించి, చూసారా ఆంటీ, వాడికి స్పృహ లేకపోయినా వాడి అణువణువు చేతున్నే నిండిపోయింది. అందుకే తన పేరు వినపడగానే ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూడండి అని మళ్ళీ చిత్ర పేరు తీయగానే తనలో వచ్చిన కదలికను చూపిస్తుంది. మధుర గారు, వీడిని వద్దనుకుని వెళ్ళిపోయిన దాని గురించి నేను ఆలోచించాలి అనుకోవడం లేదన్వి, కానీ వీడిని కన్న తల్లిగా మాత్రం దాన్ని క్షమించను. వీడిని ఇలా వదిలేయలేను. అందుకే ఏది ఏమైనా వీడు మనసు మార్చి కొత్త జీవితం మొదలు పెట్టేలా చేస్తాను అంటుండగానే ఆంటీ అని కంగారుగా వినిపించిన గొంతు వైపు చూస్తారు మధుర గారు. అన్విక కోపంగా, నువ్వేంటి ఇక్కడ, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది కోపంగా. మధుర గారు, అన్వి, హితు జీవితంలోకి నేను తీసుకుని రావాలనుకున్నది ఆ అమ్మాయి తనే అని అనగానే అన్విక షాక్ అవుతుంది. శ్రీనిక శివ మీద కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక, అలా అని ఏం చేయలేక రూమ్ అంతా సర్దుతూ, నన్ను నా ప్రేమని కొంచెం కూడా గుర్తుపెట్టుకోలేదు, అందుకే ఆ మనిషికి నేను అక్కర్లేకుండా పోయాను. ప్రేమగా జాను అని పిలవకపోయినా పర్వాలేదు, కనీసం ఎలా ఉన్నావని ఒక మాటైనా అడుగుతాడు అనుకుంటూ 3 నెలల నుండి వెయిట్ చేస్తున్నా. అడగడం పక్కన పెడితే నా గొంతు వింటే ఆయన గొంతులో నుండి మాట రాదు. అంత కఠినంగా ఎలా ఉంటున్నాడో చూడు. కలిసి గడిపిన క్షణాలు, చూపించుకున్న ప్రేమ ఏమీ గుర్తు లేకుండా పోయాయా? అంత కానిదాన్ని అయిపోయే అంత ఏం చేశాను? అయినా అంత కోపం ఉన్నప్పుడు ఇలా దూరం పెట్టే బదులు శాశ్వతంగా దూరం పెట్టేయడానికి విడాకులు ఇచ్చేయాల్సింది సరిపోయేది. ఇలా ఎదురుచూపులు లేకోకుండా అయినా జీవితాన్ని ఎలాగోలా గడిపేసేదాన్ని అని చిరాకు పడుతూ చేస్తున్న పనంతా పక్కన పడేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన రెజ్యూమ్ అప్డేట్ చేసి జాబ్స్ చెక్ చేసి కొన్నింటికి అప్లై చేసేస్తుంది. ల్యాప్టాప్ కోపంగా షట్ డౌన్ చేసి, ఆయనకైనా పంతం నాకు లేదా? ఇక మీదట ఆయన కాదు నేనే మాట్లాడను, ఏం చేస్తున్నా చెప్పను అని లేచి హాల్లోకి వచ్చి వాళ్ళ నాన్నగారిని చూసి, తిన్నారా నాన్న అని అడుగుతుంది. ప్రసాద్ గారు, లేదురా నీకోసమే వెయిట్ చేస్తున్నా అని అనగానే శ్రీనిక, నా కోసం ఎందుకు నాన్న వెయిట్ చేయడం? మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, తినేయచ్చు కదా అని, అమ్మ ఎక్కడున్నావు, నాన్నను చూసుకోకుండా అని పిలుస్తుంది. కళ్యాణి గారు, కిచెన్లోనే ఉన్నా జాను, పర్ణ ఆమ్లెట్ కావాలి అంటే వేస్తున్నారా? మీ నాన్న నువ్వు వచ్చాకే తింటాను అన్నారు, అందుకే బలవంతం చేయలేదు అంటూ బయటకు వస్తారు. శ్రీనిక పర్ణ వైపు కోపంగా చూసి, నీకు పెట్టింది తినే అలవాటు లేనే లేదే, అసలు ఏది కావాలంటే ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టాల్సిందేనా? ఈ మధ్య భయం లేకుండా పోతుంది నీకు అని అరుస్తుంటే ప్రసాద్ గారు, జాను చిన్నపిల్ల వదిలే అంటారు. శ్రీనిక, చిన్నపిల్ల అని వదిలేస్తే వీళ్ళ నాన్నలా మొండిగా అవుతుంది నాన్న అని పర్ణ వైపు చూసి, ఇంకొకసారి పెట్టింది తినకుండా వేషాలు వేస్తే వీపు మీద 4 తగిలిస్తా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు రండి అని ప్లేట్లో అన్నీ పెడుతుంది. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.